హలో స్టూడెంట్స్, సో ఇది ప్రాజెక్ట్ అనేది లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కదా, ప్రాజెక్ట్ 1. అది ఇంప్లిమెంటేషన్ అనేది అయిపోయింది అండ్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. అండ్ కోడింగ్ రిలేటెడ్ ఇవి కోడ్ మనం యూజ్ చేసాము. ఇక్కడ చూడండి, ఇది సో ఇవి కాన్సెప్ట్స్ ఏమేమి యూజ్ చేసాము అనేది నేను మీకు ఫుల్ వీడియో కింద నేను పెడతాను. అండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ అడగండి, నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇది మినిమైజ్ చేస్తున్నా. సో ఇది మొత్తం ఓన్లీ ఇట్ ఈస్ ఏ స్టాటిక్ పేజ్. సో డైనమిక్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అంతవరదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ అనేది మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ వీడియోని లైక్ చేయండి. సో నా ఎఫర్ట్స్ కూడా కొంచెం కన్సిడర్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.